చూస్తున్నాం. ఇటు ఏలూరు అటు తూర్పుగోదావరి రెండు జిల్లాల్లో రెచ్చిపోతున్న మట్టి మాఫియా అక్రమ మట్టి దందా భయంకర స్థాయికి చేరిందనే సంచలన ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గాల్లో అధికార పార్టీ కూటమి నేతల అండతో మట్టి మాఫియా రాజ్యమేలుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం, కుడికాలువ గట్టు, చెరువులు, ప్రభుత్వ భూములు టార్గెట్గా భారీ స్థాయిలో ఎర్రమట్టి దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. రెండు జిల్లాల్లో వందల లారీలు, డజన్ల కొద్దీ ప్రొక్లైన్లు, జేసీబీలు రాత్రింబవళ్లు అక్రమ తవ్వకాల్లో నిమగ్నమై మట్టి దోపిడీ జరుగుతోంది. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు నిరంతరం మట్టి తరలింపులతో గ్రామాల్లో దుమ్ము దుమారం రేగుతోంది. ఒక్కో లారీ ట్రిప్పుకు 3,000 నుంచి 3,500 వరకు అక్రమ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేల ట్రిప్పుల మట్టి అక్రమ రవాణాతో కోట్ల రూపాయల మాఫియా సామ్రాజ్యం నడుస్తుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 70 మంది అధికార పార్టీ నేతల రింగ్ ఏర్పడి గోపాలపురం మట్టి వ్యాపారాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తోందనే సంచలన ఆరోపణలు వెలువెత్తున్నాయి. వాడు చేసే మైనింగ్, ఇతరులు చేస్తే సీజ్ అంటూ స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రెండవ శనివారం, ఆదివారం ప్రభుత్వ సెలవులను మాఫియా బంగారు అవకాశంగా మార్చుకుని ఈ తవ్వకాలకు తెగబడుతున్నారని సమాచారం. మామూలు రోజులు సరే, ఇక సెలవు దినాల్లో రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్, పోలీస్ శాఖల పర్యవేక్షణ పూర్తిగా గల్లంతైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టోల్గేట్ సమీపంగా భారీ స్థలాల పూడిక కోసం పోలవరం కాలువ గట్టి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అంతోంది. అనుమతులు లేకుండా చెరువుల్లో తవ్వకాలు దొరికితే ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకుని తప్పించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములను వారి సొంత జాగీర్లా భావిస్తూ కూటమి మాఫియా యథేచ్ఛగా దోపిడీ చేస్తోందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. వరుస మీడియా కథనాల తర్వాత కొంతకాలం సైలెంట్ అయిన మట్టి మాఫియా ఇప్పుడు మరింత దూకుడుగా రెచ్చిపోతుందని స్థానికులు చెబుతున్నారు. పోలవరం కాలువ గట్లు బలహీనపడి భవిష్యత్తులో వరదలు, ముంపు ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పర్యావరణాన్ని నాశనం చేస్తూ అధికార అండతో అక్రమ మైనింగ్ కొనసాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వందల లారీలు తిరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు వెళ్లినా చర్యలు లేకపోవడంతో మట్టి మాఫియాకు మరింత ధైర్యం వచ్చిందా అనే చర్చ జరుగుతోంది. కూటమి నేతల కనుసన్నల్లోనే ఈ మట్టి దందా అంటూ రెండు జిల్లాల్లో రాజకీయ దుమారం రేగుతోంది. అక్రమ తవ్వకాలతో చెరువులు, కాలువగట్లు కనుమరుగవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కోట్ల ఆదాయం నష్టం, మాఫియాకు మాత్రం కోట్ల లాభాలు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలకు ఉపయోగిస్తున్న జేసీబీలు, ప్రొక్లైన్లు, లారీలు వెంటనే సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మట్టి మాఫియాపై ప్రత్యేక సిట్ లేదా విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రభుత్వ ఆస్తులు దోపిడీనా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రెండు జిల్లాల్లో మట్టి మాఫియా వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. రచ్చా మీడియా స్ట్రింగ్ అండ్ గ్రౌండ్ రిపోర్టర్స్తో మట్టి మాఫియా బాగోతాల బయటపడుతోంది. దీనిపై ఉన్నత ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకుని అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న వాహనాలు సీజ్ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.